ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటకాన్ని ఆస్వాదిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కలిగిస్తూ పర్యాటక శాఖ అధికారులు అరకు పర్యాటక ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ మరియు తదితర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణపై పర్యాటకులకు అవగాహన కల్పించారు. అరకు పర్యటనలో ఎంజాయ్ చేసే పర్యాటకులు ఈ ప్రాంత పరిశుభ్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని గుర్తు చేశారు. ట్రైబల్ మ్యూజియం నందు ఈ రోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఒక ర్యాలీ తీయటం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరకు వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాలని ఆస్వాదిస్తూ అరకు అందాలని ఆస్వాదించండి, అరకుని ఏ విధంగానూ కూడా పాడు చేయొద్దు అనేటువంటి ఒక స్లోగన్తో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవము ఈ యొక్క పర్యాటక ప్రదేశాలన్నీ కూడా ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఈ యొక్క అరకు వచ్చేటువంటి వాళ్ళే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోని, ఇండియాలోని కూడా అన్ని పర్యాటక ప్రాంతాలు కూడా ఎంతో సుందరమైనటువంటి పర్యాటక ప్రాంతాలన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు వాళ్ళ యొక్క ఎలా ఉండాలి, ఇక్కడ ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ఈ యొక్క ప్రకృతిని వాళ్ళు ప్రేమిస్తూ ఇక్కడ పాడు చేయకుండా, వ్యర్థాలు అవి కూడా ఇక్కడ వేయకుండా ఉండి ఈ యొక్క పర్యాటక ప్రదేశాలని నిత్యనూతనంగా ఉండడానికి పర్యాటకులు కూడా ఒక పాత్ర పోషించాలని ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది మేము కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ ఐఏఎస్ గారు మా యొక్క ఆదేశాల మేరకు ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి హోటల్ అసోసియేషన్ వాళ్ళు కానీ, ట్రావెల్ అసోసియేషన్ వాళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ, డిగ్రీ కాలేజ్ వాళ్ళు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేశారు. అలాగే ఈ యొక్క అరకు పర్యాటకులు కూడా మా యొక్క శ్రమని, మేము చేసేటటువంటి ఈ కార్యక్రమాలని అన్నింటినీ కూడా గుర్తించి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొంది ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకాన్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కానీ ఏ విధమైనటువంటి హాని కలగకుండా ఆస్వాదించి వెళ్ళాలని మాత్రం వారికి కోరడం జరుగుతుంది. పేరు బంజుబాబు అండి. పద్మాపురం గార్డెన్లో నేను హార్టికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. 1980లో పర్యాటక అభివృద్ధి సంస్థగా దినంగా అప్పుడు ఆ రోజుల్లో ఏర్పాటు చేశారండి. ఆ రోజుల్లో నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు ఎందుకంటే 9th క్లాస్లో ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్స్ వేశారు. ఆ గుర్తులో నాకు బాగా ఇదిగా ఉంది. ఇది పర్యాటక అభివృద్ధి కొరకు మేము ఏర్పాటు చేస్తున్నాం. అంటే మా ఇక్కడ మన 50 మంది అందరూ రప్పించి ఒక సంబరాలుగా మేము ఏర్పాటు చేస్తున్నాం.